హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. బిగ్ బాస్ ఫిఫ్త్ డే రివ్యూ చెప్పడానికి నేను రెడీ అయ్యాను. సో ఈరోజు ఫిఫ్త్ డేలో పెద్ద గేమ్ ఏం లేదు కాబట్టి ఈరోజు జరిగిందంతా చప్పగా ఉందని చెప్పుకోవచ్చు. పెద్దగా టాస్క్ లేవు, ఏ విధమైన కంటెస్టెంట్స్ ఏ విధంగా ఏమీ చేయలేదు, గొడవలు లేవు, అంతా సాఫ్ట్గా ఉంది, చాలా పల్చగా ఉంది. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా పెద్దగా ఏమీ లేవని చెప్పుకోవచ్చు. ఇక వదలడు బెదరడు అనే టాస్క్ కంప్లీట్ అయిపోయింది. శ్రీజ గెలిచింది, సంజన కెప్టెన్ అయింది. ఇక బిగ్ బాస్ సంజనాని పొగుడుతూ ఆవిడకొక కాంప్లిమెంట్ ఇచ్చాడు. అలాగే దాంతోపాటు వారం రోజుల పాటు హౌస్లో ఉండటానికి టెంపరీ ఓనర్గా నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉందో అంటూ చెప్పాడు. ఇక్కడే హైలైట్ ఏంటంటే అప్పుడు వరకు సంజనాని అందరూ నామినేట్ చేశారు, హౌస్లో ఉండటానికి వీల్లేదు అన్నారు. హౌస్లో 2 రోజుల పాటు పనిష్మెంట్ కూడా ఇచ్చారు, హౌస్లో ఉండటానికి వీల్లేదంటూ కూడా. బట్ ఇక్కడ మొత్తం తిరిగి సంజన వైపే మొత్తం వచ్చింది. అంటే గేమ్ ఎక్కడ ఆడుతుంది సంజనాకు చూడండి ఎలా కలిసి వస్తుందో. సంజనాని బాత్రూంలో షాంపూలు పెట్టారు, తర్వాత కండిషనర్ పెట్టారు, 14 మంది ఒకవైపు, సంజన ఒకవైపు అంటూ హౌస్ మొత్తం ఒకరో ఇద్దరో తప్ప 14 మంది కూడా సంజనానే తప్పు పెట్టారు. బట్ సంజన అక్కడ దడవలేదు, బట్ ఆడుతూ వచ్చింది. చివరికి తన కంటెండర్ తరపున సపోర్టర్ అయి గెలిచింది శ్రీజ. ఇప్పుడు కెప్టెన్ అయింది. కెప్టెన్ అవడంతో పాటు బిగ్ బాస్ కూడా ఆవిడకి పవర్స్ ఇవ్వడం కూడా జరిగింది. అసలు విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి ఆవిడని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా ఆవిడ ఆడుతూనే ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను ఫస్ట్ దగ్గర నుంచి చెప్తున్నాను, ఆవిడకి చాలామందిని సైకో ఉంది, ప్లస్ నేను చేయను ఉంది అన్నా కూడా ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే నేను ఫస్ట్ డే 1 నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, సంజన చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. తనకు 10 వారాల నుంచి 15 వారాల వరకు ఉండే కంటెస్టెంట్. ఆడియన్స్ ఓట్లు వేయకపోవచ్చేమో కానీ, ఎందుకంటే యాటిట్యూడ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా కానీ ఆడియన్స్ ఓట్లు వేస్తారో లేదో అది కూడా మనం చెప్పలేం, గేమ్ను బట్టే ఉంటుంది. కానీ సంజన మాత్రం 10 నుంచి 15 వారాలు ఆడే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్లో తను మాత్రం పక్కా ఉంటుంది. ఇక ఉదయం 9 గంటలు వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఉదయం ఒక సాంగ్ వేశారు, కొట్టరా కొట్టు అంటూ సాంగు. అందరూ డ్యాన్స్ వేశారు. డ్యాన్స్ వేసిన తర్వాత సంజన మొత్తం హౌస్ మొత్తాన్ని పిలిచి, నాకు బిగ్ బాస్ ఒక రూల్ ఇచ్చారు, దాంట్లో నా రూమ్లో కానీ నేనుండే గదిలో కానీ ఇద్దరిని ఉండడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో నేను ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి నా గేమ్ ఆడింది నా సపోర్టర్ కాబట్టి దమ్ము శ్రీజాని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అలాగే మనీష్ని కూడా సెలెక్ట్ చేసుకుంటానని చెప్పింది. వాళ్ళిద్దరూ నా రూమ్లో ఉండే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇట్లాగే చెప్తూ మాటగా వచ్చినప్పటికీ హరీష్ ఒక మాట అన్నాడు, మీరు కెప్టెన్గా చెప్తే ఓకే, కానీ ఒక డిక్టేటర్గా డిక్టేట్ చేస్తే మాత్రం మీరు చెప్పిన పని నేను చేయమన్నాడు. ఇక్కడ హరీష్ గురించి ఒకటి చెప్పుకోవాలి, ఎందుకంటే హరీష్ ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేస్తాడు. భరణి ఒకరోజు 3వ రోజు అనుకుంటా భరణి గొడవ పడుతుంటే భరణికి అగైనెస్ట్గా గొడవ పడ్డాడు. ఇక్కడ ఎవరైతే ఇందాక సెలెక్ట్ చేసిన వాటిలో కెప్టెన్సీ సెలెక్ట్ చేసిన వాటిలో సంజన ఫస్ట్ సెలెక్ట్ చేసింది. నేను బాధలో ఉన్నప్పుడు నన్ను కూల్ చేసింది, నన్ను ఎలా ఉన్నామని చేసింది హరీషే. అందువల్ల హరీష్ని నేను కెప్టెన్సీ టీంలో నేను సెలెక్ట్ చేస్తాను. ఎవరైతే ఐదుగురు ఉన్నారో 5ని సెలెక్ట్ చేసుకోమంటే కంటెండర్స్గా వాళ్ళలో హరీష్ని సెలెక్ట్ చేసుకుంది. బట్ ఇప్పుడు హరీషే సంజనాకి రివర్స్ అయ్యే రకంగా కనపడ్డాడు. అంటే మీరు ఎవరైతే వాయిస్ లెగుస్తుందో వాయిస్ లెగిచే చోట హరీష్ ఆ వాయిస్తో పాటు ఉంటాడు. మీరు గొడవ పడతానంటే హరీష్ గొడవ పడతానంటాడు. అందువల్ల హరీష్తో గేమ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు యాంగర్ మేనేజ్మెంట్, మీరు ఎక్కువ మాడతానంటే అతను ఎక్కువ మాడతానంటాడు, లేకపోతే కామ్గా ఉంటానంటే కామ్గా ఉంటాడు. అంటే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక సంజన హౌస్లోకి వెళ్తూ సంజు మాత అంటే ఆవిడ అందే కెప్టెన్ అయ్యాను కాబట్టి నేను సంజు మాతనే, ఈ సంజు మాతని ఇంప్రెస్ చేస్తే థమ్సప్ బాటిల్ ఏదో పెట్టాడు బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ థమ్సప్ బాటిల్లోంచి ఒకటి ఇస్తానంటూ కూడా చెప్పింది. అలాగే థమ్సప్ బాటిల్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టారు. వాటిలోంచి హరీష్ ఒక థమ్సప్ బాటిల్ని కొట్టేసి సోఫా కింద పెట్టాడు. ఇదంతా జరుగుతున్న టైంలో ఇమాన్యుల్ వచ్చి సంజనాని ఇద్దరు కూల్గా కూర్చున్నారు. లాన్లో కూర్చుని ఒక్కొక్కరు హౌస్లో ఉన్న ఒక్కొక్కరిని ఒక్కొక్క వాళ్ళ బ్రెయిన్ బట్టి కానీ మైండ్ సెట్ని బట్టి కానీ ఒక జంతువుతో పోల్చు ఎవరు ఏంటని అడగటం జరిగింది. అప్పుడు రీతు ఎలాంటిది అని అడిగాడు. రీతుని చిరుతతో పోల్చింది. ఇక పవన్ ఏంటంటే బ్లాక్ ప్యాంథర్తో పోల్చింది. భరణి లయన్, ప్రియా బేర్, శ్రీజ ఫాక్స్, తనుజ స్లాత్, శ్రేష్ఠి ర్యాబిట్, స్లోగా నడుస్తుందంట, తను ర్యాబిట్ లాగా ఉంటుందని శ్రేష్ఠిని ర్యాబిట్తో పోల్చింది. హరీష్ని మాత్రం హైనాతో పోల్చింది. సుమన్ శెట్టి టాటాయిస్ అట. ఇమాన్యుల్ నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉంటానంటే నువ్వు ఎలిఫెంట్ రా అంటుందని. డిమాండ్ పవన్ని డ్రాగన్తో పోల్చింది. ఇక మనీష్ అయితే హైట్గా ఉండే పెద్ద అనుకొండలు అంటాడు అని చెప్పింది. ఇక ఫ్లోరాసైని మోస్ట్ ఇరిటేటింగ్ మంకీ అంట. సంజన ఇక నువ్వేంటి అని అడిగితే నేను టైగర్ అని చెప్పింది. ఇట్లా అంతా ఒక్కొక్కరిని జంతువుతో పోల్చింది. డిఫరెంట్గా సాగుతుంది. అయితే సంజన కామెడీగా చేస్తుంది,
ఎంటర్టైన్మెంట్తో పాటు అన్నీ చేస్తుంది. చిన్న చిన్న చిలిపి పనులు చేస్తుంది, చిన్న చిన్న వస్తువులు దాస్తుంది. మొన్నటికి మొన్న సుమన్ శెట్టి సిగరెట్లు దాసేసింది. సిగరెట్లు దాసేసి నాకేం తెలీదు, నేనేం చేసుకుంటాను సిగరెట్లతో అని చెప్పి, యాపిల్ తింటావా, యాపిల్ సగం తినంటూ కూడా కామెడీ కూడా చేసింది. అంటే లేడీస్లో అంతా సీరియస్గా ఉన్నారు. ఒక రీతు వర్మ తర్వాత సంజన తప్ప లేడీస్లో కామెడీ చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. గో విత్ ఫ్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు గేమ్ అయితే ఆడుకుంటున్నారు, గేమ్ బాగానే ఆడుతున్నారు. దమ్ము శ్రీజ కూడా చాలా బాగా ఆడుతుంది. తర్వాత శ్రేష్ఠి పెద్దగా గేమ్ కనిపించట్లేదు. శ్రేష్ఠి అయితే డెవలప్ అవ్వాలి. తనుజ కూడా ఈ మధ్యకాలంలో అందరూ నామినేట్ చేసేటప్పటికి తను స్లో అయింది, తను స్పీడ్ అవ్వాలి. ఇక మిగతా వాళ్ళు వచ్చేటప్పటికి మిగతా వాళ్ళు అంతా బాగా ఆడుతున్నారు. లేడీస్ విషయంలో వచ్చేటప్పటికి శ్రేష్ఠి వర్మ స్లోగా ఉంటుంది, తనూజ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. లేకపోతే రీతు వర్మ చాలా ఫాస్టు, చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది రీతు వర్మ. వాళ్ళతో తర్వాత ప్రియా కూడా చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది, చాలా బాగా ఆడుతుంది. వీళ్ళని తట్టుకుని ముందుకు రావాలంటే వీళ్ళిద్దరు మాత్రం, ఫ్లోరా సైని అయితే గేమ్ బాగాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే ఆవిడ చాలా తక్కువ ఆడుతుంది, డిస్కషన్స్లో పెద్దగా పాల్గొనట్లేదు. ఎక్కడో బిగ్ బాస్ షోకి గెస్ట్గా వచ్చినట్టు కూర్చుంటాం తప్ప ఆవిడ గేమ్లో ఎక్కువగా లేదు. ఇక సంజనాని వారం రోజుల పాటు టెంపరీగా హౌస్ ఓనర్ కింద లోపలికి రమ్మని పిలిచినప్పుడు, అంటే మెయిన్ హౌస్లోకి వెళ్ళినప్పుడు తను అడిగింది, నా సామాన్లు కానీ సరుకులు కానీ బ్రీఫ్ కేసులు కానీ చాలా ఉన్నాయి, నాకు నా సామాన్లు తీసుకొచ్చి మెయిన్ హౌస్లో పెట్టడానికి నాకు ఇద్దరు సాయం కావాలి అంటే ఎమాన్యుల్ స్వచ్ఛందంగా ఒప్పుకుని, నాకు నువ్వు ఏ విధమైన హెల్ప్ చేయక్కర్లేదు, నాకు విధమైన బిగ్ గిఫ్ట్లు ఇవ్వక్కర్లేదు, నేనే తీసుకొచ్చి పెడతాను, నాకు ఇబ్బంది ఏం లేదా అని ఎమాన్యుల్ చెప్పాడు. దానికి రెండో వ్యక్తిని తను ఎంచుకుంది, ఫ్లోరా సైని. వీళ్ళిద్దరికి పట్టలేదు, ఫ్లోరా సైనికి సంజనాకి. ఫ్లోరా సైని నా సూట్ కేసులు తెచ్చి మెయిన్ హౌస్లో పెట్టమంటే నేను పెట్టను అనేటప్పటికి, ఇక నేను చూసుకుంటాను, నా పవర్ ఏంటో చూపిస్తానంటూ సంజన కూడా చెప్పడం జరిగింది. ఈ గేమ్ అయితే బాగుంది, బట్ నిన్నటి వరకు అయితే గేమ్ పెద్దగా ఫోకస్ ఏం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ టాస్కులు కూడా పెట్టలేదు. శనివారం ఏమైనా పెడతాడేమో చూడాలి. సో నిన్న ఫ్రైడే వచ్చేటప్పటికి గేమ్ డల్గానే అనిపించింది. భరణి వచ్చేటప్పటికి మనము అంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో మనము ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పర్లేదు, ఒక మాట మీద ఉన్నాము, వాళ్ళు చాలా క్లారిటీ ఉందనుకుంటున్నాం కానీ క్లారిటీ లేదు, విడివిడిగా ఉన్నారు, డిఫరెంట్ గేమ్ ఆడుతున్నారు, మనకి ఇబ్బంది ఏమి లేదు అంటూ కూడా భరణి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ భరణి గురించి మనం ఒక మాట చెప్పాలి. అతను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటున్నాడు, నిజాలు మాట్లాడుతున్నాడు. అతను గేమ్లో పనికొస్తాడా రాడా అని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే అతను స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది గేమ్లో ఎంతవరకు కరెక్ట్, ఆడియన్స్ వరకు అయితే భరణి బాగా ఆడుతున్నాడు, స్ట్రైట్గా ఉన్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాడు అనిపిస్తుంది. కానీ గేమ్లో వచ్చేటప్పటికి అది కుదరదేమో అనిపిస్తుంది. అక్కడంతా ప్లాన్డ్గా వెళ్ళాలి. బిగ్ బాస్ ఆడే గేమ్తో పాటు వెళ్తే తప్ప మార్కులు అయితే పడవు. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. యంగ్స్టర్స్ వచ్చేసారు, యంగ్స్టర్స్ మామూలుగా ఆడలేదు. బిగ్ బాస్ ప్లాన్ ఎలా ఆలోచిస్తాడో ఆలోచన ప్రకారమే ఆడుతున్నారు. డిమాండ్ పవన్ కానీ, తర్వాత కళ్యాణ్ కానీ, తర్వాత మనీష్ మహర్షి కానీ, వీళ్ళు ఎంత స్మార్ట్ గేమ్ ఆడుతున్నారంటే సామాన్యులుగా వచ్చిన వాళ్ళు చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు కనీసం ఒక్కరొక్కరు ఆడియన్స్ ఓట్లు వేస్తారో లేదో తెలియదు కానీ ఓట్లు వేయకపోతే ఒక్కొక్కరు 10 వీక్స్ పైన ఉంటారు. సో ఇక్కడికి ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే, నేను ఫస్ట్ డే 1 నుంచి కూడా చెప్తూ వస్తున్నాను, సెలబ్రిటీలే ఫస్ట్లో నామినేట్ అవుతున్నారు, ఎలిమినేట్ అయ్యేది నా సెలబ్రిటీసే. అందువల్ల ఎవరైతే ఉన్నారో ఫ్లోరా సైని కానీ సుమన్ శెట్టి కానీ వీళ్ళు చాలా డేంజర్లో ఉన్నారు, వీళ్ళు ఓట్లు పడే అవకాశం లేదు. వీళ్ళు బిగ్ బాస్కి వచ్చినప్పుడు దగ్గర నుంచి కూడా గెస్ట్ లాగానే బిహేవ్ చేస్తున్నారు, ప్రతి యాక్టివిటీలో పాల్గొనట్లేదు, మాట కలపట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు. వీళ్ళు ఉంటే తప్ప వీళ్ళకి ఓట్లు పడే అవకాశం లేదు. ఎందుకంటే కూడా మొన్న టాస్క్లో కూడా సుమన్ శెట్టిని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు ఒక టాస్క్ పెట్టినప్పుడు. దీన్ని బట్టి సుమన్ శెట్టి యాక్టివ్గా ఉండకపోతే ఈరోజే ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, ఫస్ట్ డే 1 నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను, సెలబ్రిటీస్కే ఎక్కువ ముప్పు ఉంది. సామాన్యులకు వచ్చిన వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. 6 ఉన్నారు, 6 కూడా మామూలుగా లేరు. హరీష్ అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అతను ఫేస్ చేయాలి అనుకుంటే ఒక సంజన చేయాలి, లేకపోతే భరణి చేయాలి, లేకపోతే ఎమాన్యుల్ చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు అతను ఫేస్ చేసే అవకాశమే లేదు. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్. అతను చూసుకుంటే గేము అన్నీ బాగానే ఆడుతున్నాడు, వాయిస్ ఉంది, అన్నీ బాగున్నాయి. మాస్క్ మ్యాన్ కాదు, టాస్క్ మ్యాన్ టాక్ మ్యాన్ కూడా అతను ఏదైనా కరెక్ట్గా మాడుతున్నాడు, పాయింట్ మీద మాట్లాడుతున్నాడు. అతన్ని ఫేస్ చేసే దమ్ము లేకపోతే ధైర్యం కానీ విజన్ ఏదైతే ఉందో అది ఉండాలి అంటే ఒక సంజన, భరణి, ఎమాన్యులే ఫేస్ చేయగలరు. లేకపోతే అతను ఫేస్ చేయడం చాలా కష్టం. అతను కనీసం మినిమం 10 వీక్స్ పైన ఉంటాడు. ఇక బిగ్ బాస్ సంజనాని పిలిచి అప్పటి వరకు బాగానే ఉన్నారు, ఎందుకు హరీష్ సపరేట్గా వంట చేసుకుని తను ఒక్కడే తిన్నాడని అడిగింది. అందరిది ఒక రూట్ అయితే మనం సంజనాది ఒక రూట్ అనుకుంటాం, కాదు, హరీష్ది సపరేట్గా ఒక రూట్ ఉంటుంది. అందరూ ఒక రూట్ అయితే తను సపరేట్ ట్రాక్ వేసుకుని పక్క నుంచి వెళ్తూ ఉంటాడు. బిగ్ బాస్ చెప్పిందే, సామాన్యులకి ఏది కావాలో వాళ్ళకి నచ్చింది సెలబ్రిటీస్తో వండించుకుని తినొచ్చు అని బిగ్ బాస్ స్టార్టింగ్ రోజు చెప్పాడు. అలాగే
సెలబ్రిటీస్ వచ్చి భరణి కానీ, తనూజ కానీ, రీతు కానీ వీళ్ళందరూ వచ్చి వండి సామాన్యులకు వడ్డించే వరకు వడ్డిస్తున్నారు, తిన్నారు. కానీ నిన్న వచ్చేటప్పటికి హరీష్ తన వంట తనే వండుకున్నాడు. ఎందుకు వండుకున్నాడు అని బిగ్ బాస్ అడిగాడు. బిగ్ బాస్ అడిగితే, బిగ్ బాస్ నేను వంట దాంట్లో యాక్టివ్గా లేను, వంట పార్ట్ కొంతమందికి ఇచ్చాను, అందువల్ల నేను యాక్టివ్గా లేను, రేపు అది కూడా తీసుకుంటాను, ఇటువంటి ప్రాబ్లం రాదు అంటూ కూడా సంజన బిగ్ బాస్కి చెప్పడం జరిగింది. ఇక మనం ఇందాక అనుకున్నట్టే హరీష్ది ట్రాక్ సపరేట్గా ఉంటుంది. అతను కరెక్ట్గా డీల్ చేయకపోతే కత్తికి రెండు వైపులా పదునులాగా అతను ఎటైనా తెగుతాడు. అటు సంజనతో క్లోజ్గా ఉన్నా కూడా కష్టమే. బట్ ఏదైనా కూడా హరీష్ని డీల్ చేసేటప్పుడు ఎవరు కెప్టెన్గా ఉన్నా కూడా హ్యాండ్లింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను కాలుకేస్తే తలకేస్తున్నాడు, తలకేస్తే కాలుకేస్తాడు. 5:30 ఆ టైంలో బతుకు జట్కా బండి ఎలా ఉంటుంది టీవీ షోస్ని ప్యారడైజ్ చేసి అక్కడ ఇతను వచ్చేటప్పటికి ఎమాన్యుల్కి అమ్మాయి గెటప్ వేశారు, మిగతా వాళ్ళు యాంకర్ తనూజ చేసింది, పేరెంట్స్గా కొంతమంది చేశారు, చాలామంది. అయితే ఇంట్రెస్టింగ్గా ఒక పావు గంట సేపు అయితే ఆ స్కిట్ని అయితే నడపడం జరిగింది. కామెడీగా ఫన్నీగా ఉంది. మీకు తెలిసిందే ఎమాన్యుల్ టైమింగ్ చాలా బాగుంది. అందరిలో కల్లా ఎమాన్యుల్ బాగా చేశాడు. అలాగే భరణి కూడా లేడీ వాయిస్ చేయడంతో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా భరణికి ఏదో థమ్స్అప్ బాటిల్ ఇచ్చింది సంజన. ఇక మిగతా వాళ్ళకు కూడా ఆల్రౌండర్ అవార్డు వచ్చేసి ఎమాన్యుల్కి ఇచ్చారు. ఏదేమైనా స్కిట్ అయితే కొంచెం ఫన్నీగా, ఎక్కడ బోరు కొడుతుంది, నిన్నంతా బోరు కొట్టింది కాబట్టి ఆ స్కిట్తో కొంచెం ఉపశమనం అయితే కలిగించింది. థమ్స్అప్ బాటిల్ పోయింది సంజన అంటూ చెప్పింది. సంజన థమ్స్అప్ బాటిల్ పోయింది, ఎవరు తీశారో చెప్పండి. గతంలో ఆర్యా 2లో ఒక స్కిట్ ఉంది, గుడ్డు పోయింది. అలాగే డే 3లో గుడ్డు పోయింది, సంజన గుడ్డు తినేసి కాముగా ఉంది, హౌస్ మొత్తం గోలగోల చేశారు. ఇప్పుడు సంజన కెప్టెన్ అయినప్పుడు థమ్స్అప్ బాటిల్ పోయింది. ఈ థమ్స్అప్ బాటిల్ ఎవరు తీశారు ఏంటి, ఇదే గొడవ మొత్తం తిరుగుతూనే ఉంది. కానీ సంజన మాత్రం హ్యాండిల్ చాలా జాగ్రత్తగా చేసింది. దాని గురించి ఏముంది, సింపులే కదా, థమ్స్అప్ బాటిల్ తీసుకొస్తే సరిపోద్ది, దాని గురించి నేను ఆర్గ్యూ ఏం చేయను, సింపుల్గా తీసుకొచ్చేయండి అన్నారు. కానీ అది కామనర్స్ అయితే దాన్ని గోల చేసి ఉదయం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 1 గంట దాకా ఆ గుడ్డు గురించి గొడవలు పడ్డారు. ఇంచుమించు కొట్టుకోవటమే తరువాయి మొత్తం అంతా ఘోరం చేశారు. కానీ అదే థమ్స్అప్ పోతే కెప్టెన్గా ఉన్న సంజన మాత్రం హ్యాండ్లింగ్ చాలా జాగ్రత్తగా చేసింది. థమ్స్అప్ ఎవరో తీశారో చెప్పండి, దాని గురించి పెద్ద ఆర్గ్యూ చేయను, ఎవరో గెలిచిన వాళ్ళకి ఇచ్చేద్దాం ఏం దాని గురించి అంటూ కూడా చెప్పింది. దానికి హరీష్ ఒక మాట చెప్పాడు, ఏమండి ఇక్కడ హౌస్లో ఏదైనా పోతే సంజన గారు తెస్తారు, అటువంటిది సంజన గారు కెప్టెన్గా ఉన్నప్పుడు థమ్స్అప్ పోయిందంటే సంజన గారి కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాడో, అతని కంటే ఆవిడ కంటే టాప్ ఉన్నాడో తీసుంటాడు, మీరు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హరీష్ చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హరీష్తో జాగ్రత్తగా ఉండాలి, కామనర్స్లో మనీష్ మహర్షితో జాగ్రత్తగా ఉండాలి, కళ్యాణ్ కానీ డిమాండ్ పవన్ కానీ చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు, క్లారిటీతో ఆడుతున్నారు. దమ్ము శ్రీజ చాలా యంగ్గా ఉంది, తను కూడా చాలా డైనమిక్గా ఆడుతుంది. కామనర్స్లో పేరు పెట్టడానికి ఎవరు లేదు. ఆరుగురు కూడా చాలా క్లారిటీగా ఆడుతున్నారు, చాలా విజన్తో ఆడుతున్నారు, బిగ్ బాస్ని ఆలోచనకి గేముకు తగ్గట్టు ఆడుతున్నారు. ఇక్కడ సెలబ్రిటీలే తక్కువలో ఉన్నారు. భరణి వచ్చేసి బాగానే ఆడుతున్నాడు, ఇమాన్యుల్ టాపు, రీతు చౌదరి బాగా ఆడుతుంది, శ్రేష్ఠి వర్మ డల్గా ఉంది, ఈ మధ్యకాలంలో డల్ అయింది, తనూజ డల్ అయింది. తర్వాత వచ్చేటప్పటికి ఫ్లోరా సైని ఆట లేదు, సుమన్ శెట్టి గేమ్ బాగాలేదు. తర్వాత ఇంకెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బాగా ఆడుతున్నారు, మిగతా వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కామనర్స్ చాలా క్లారిటీతో ఆడుతున్నారు, సెలబ్రిటీలు కూడా 4 నుంచి 5 వరకు బాగా ఆడుతున్నారు. మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఫస్ట్ ఎలిమినేట్ రౌండ్లో వెళ్ళేది సెలబ్రిటీసే. ఇది 5th డే నేను ఇచ్చే రివ్యూ. మీకు ఎవరు కంటెస్టెంట్స్ ఎవరు నచ్చారు, ఎవరు గేమ్ బాగుంది చెప్పాలంటే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.